అనుడు ప్రత్యేక కృప ఎవరిపై ఎవరు ఏ విధంగా పొందగలరు? భగవంతుడి యొక్క కృపని ఎవరు ఏ విధంగా పొందగలరు అనేది మనము తెలుసుకుందాం. సో, ఇక్కడ మనకు కండిషన్స్ ఏంటంటే, ఎవరు ఏ విధంగా పొందగలరు అంటే, గత 3 శ్లోకాస్‌ని మనం చూసినట్టయితే, భగవంతుడిని శ్రీకృష్ణ భగవానుడే సర్వములైన అంటే ఆధ్యాత్మిక, భౌతిక జగత్తులకు నంబర్ 1 కారణభూతుడు భగవంతుడు. 2 సర్వం మనం ఏది చూస్తుందో దానంతటికీ కూడా మూలము. అది ఆవిర్భవించడానికి, ఉద్భవించడానికి మూలము భగవంతుడు. ఈ విషయాల్ని తర్వాత ఈ విషయాన్ని సంపూర్ణంగా ఎవరు తెలుసుకోగలుగుతారు? తెలివిగల్లవాళ్ళు. అటువంటి వాళ్ళు నన్ను సేవిస్తారు. సో, అటువంటి వాళ్ళ పట్ల భగవంతుడు స్పెషల్ కృపను చూపిస్తాడు. వాళ్ళ యొక్క సింప్టమ్స్ ఏంటి? వాళ్ళు ఎప్పుడు గూడా ఇంకొక భక్తుని గలవాలనుకుంటారు గానీ, అభక్తుని గలవరు. సో, ఇక్కడ ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ వా వారు వారి జీవితాలను సంపూర్ణంగా నా కొరకు అర్పణం జేసి, తర్వాత ఒకరికొకరు నా గురించి బోధించుకొనుచు, చర్చించుకొనుచు నిరంతరం సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని సో, భగవంతుడి యొక్క చర్చ చేస్తూ ఆనందాన్ని పొందుతారు. తర్వాత దాని ఆన్సర్. అలా ఎవరైతే ఆ 2 శ్లోకాల ప్రకారం ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో, వాళ్లకు వాళ్ళేం జేస్తారు? ప్రేమతో నా సేవయందు భగవంతుడి సేవ అయిష్టంతో జేయొద్దు. ప్రేమతో జేయాల. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానన్నాడు. ఆ బుద్ధి యోగాన్ని అటువంటి వాళ్ళు. ఎవరు? ఏ విధంగా? సో, ఏ విధంగా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఎవరికి అనేది మనకు ఆన్సర్ దొరికింది. ఏ విధంగా అనేది ఈరోజు తాత్పర్యం భాషలో తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। సమావేత భక్త బృంది కి జై, శ్రీ గురుదేవ్ కి జై. సో, ఇక్కడ భగవంతుడు ఆల్రెడీ ఆయన యొక్క దివ్యమైనటువంటిది ప్రత్యేక కృపని ప్రసాదిస్తున్నాడా లేదా? అసలు మన పైన భగవంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి కృప, అనుగ్రహము ఉందా లేదా అనేది ఎలా కనుక్కోవాలా? ఎవరి మీద ఉంది? మనం ఇప్పుడు 100 మంది భక్తులం ఉన్నాం. ఎవరి మీద ఉంది లేదా ఎలా తెలుసుకోగలుగుతాం మనం? ఎలా తెలుసుకోగలుగుతామంటే, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మలాగా నివసిస్తా ఉన్నారు. మరి ఆ పరమాత్మ పలానా శర్మ ప్రభుజీ, పలానా జైని శ్రీనివాస్ ప్రభు, పలానా లేకుంటే ఎవరిపైన ఎలా చూయిస్తున్నాడు అని తెలుసుకోవాలంటే, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని భగవంతుడు దివ్యమైనటువంటి గీతా భాగవత జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మరి తొలగిపోయిందా లేదా ఎలా తెలుసుకోవాలి? మనకు మన లోపల ఉన్నటువంటి తమస్ అంటే దేహాత్మ బుద్ధి రోజు రోజు మనకు జ్ఞానం మనము శ్రవణం ద్వారా పొందుతున్నాము. భగవత్ కథామృతాన్ని పొందుతున్నాము. భగవంతుడి యొక్క నామామృతాన్ని మనము నిరంతరము మనము చేస్తున్నాము అంటే, మన లోపల భగవంతుడికి
భగవంతుడికి అనుకూలమైనవి మనము అనుకూలమైనటువంటి సేవ చేయడంలో ఆసక్తి చూపిస్తా ఉంటాం. ప్రతికూలమైన దాన్ని వర్జిస్తా ఉంటాం. దాని పట్ల మనకు విరక్తి. ఇంకా భగవంతుడికి ఇష్టం లేనిది, మరి భగవంతుడికి ఇష్టం ఉన్నదేంది? ఇష్టం లేనిది ఇది ఎలా తెలుస్తుంది? మనకు చైతన్య మహాప్రభు మనందరికీ చెప్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కలియుగంలో హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యతః. కలియుగంలో హరినామము 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 తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. దేనికి వేరే మార్గం లేదు? మనము తిరిగి మన నిజధామమైనటువంటి భగవద్ధామాన్ని పొందడానికి కొరకు, భగవత్ ప్రేమని పొందటానికి కొరకు, భగవంతుడి యొక్క విశేష కృప కరుణని పొందడానికి కొరకు మనకు హరినామం తప్ప వేరే మార్గం లేదు. హరినామం కూడా ఎలా చేయమంటున్నారు? హరినామ సంకీర్తన చేయమంటున్నారు చైతన్య మహాప్రభు. ఎందుకంటే మనం ఒక్కరంగా చేస్తే అంత మనం భావపూర్వకంగా చేయలేకపోవచ్చు. కాబట్టి మనం గదా చిన్నప్పుడు మనం నేర్చుకున్నా ఉన్నాము. ఒక్క చిన్న దారాన్ని ఇలా టక్‌మని తెంపొచ్చు. ఆ! అదే 2, 3, 10 దారాలు 2 దారాలు కొంచెం కష్టం. 4 దారాలు ఇంకొంచెం కష్టం. 10 దారాలు 10 దారాలు గట్టిగా ఇలా చేసేసి తెంపడం అంటే చాలా కష్టం. అదే విధంగా మనం ఒక్కరం చేస్తున్నప్పుడు మాయ మాయని తప్పించుకోవడం కొంచెం కష్టం. ఇద్దరం ఉన్నప్పుడు కొంచెం చర్చ ఎక్కువ. ఎందుకంటే ఇద్దరం ఉన్నప్పుడు శ్రవణ కీర్తన జరుగుతది. అదే మనం 10 మంది ఉన్నామనుకోండి, 10 మంది భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ 10 మంది మనం కంప్లీట్‌గా ఒకరిని చూసి ఒకరు భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో మునిగిపోయామనుకోండి, మాయ కెనాట్ ఎంటర్ ఇంటు దట్ ప్లేస్. ఆ విధంగా చైతన్య మహాప్రభు భగవంతుడి యొక్క భక్తావతారాన్ని ఆహ్, ఆయన భక్తావతారంలో అవతరించి నామ సంకీర్తన యాస్ ఎ సన్యాసి మొత్తం భారతదేశం అంతా సంచరిస్తూ, సో ఆ సంచారణ కార్యక్రమంలో వారణాసి, కాశీ పట్టణానికి వెళ్ళడము. అక్కడ 500 ఇయర్స్ కింద. అప్పుడు సన్యాసి అంటే ఆయన శాస్త్రాన్ని చదివి, శాస్త్రాన్ని ఒక దగ్గర కూర్చొని బోధించేవాళ్ళు. ఇలా వీధుల గుండా సంకీర్తనలు చేసేవాళ్ళు కాదు. అక్కడ కాశీలో ఉన్నటువంటి పండితులు లేదంటే ఆ సన్యాసులు కొందరు ఆబ్జెక్షన్ చేస్తా ఉంటున్నారు. అరే! ఇదేంటి సన్యాసి ఇలా చేస్తున్నాడు. అప్పుడు ఒక మీటింగ్‌కో ఎక్కడైతే ఏ బ్రాహ్మణుడి ఇంట్లో చైతన్య మహాప్రభు ఉన్నాడో, సో, ఆ బ్రాహ్మణుడి ద్వారా కబురు పెడతారు. సో, మీ దగ్గర ఉన్నటువంటి సన్యాసిని కూడా పిలవండి. అందరూ సన్యాసులందరూ ఒక దగ్గర మీట్ అవుతున్నారని చెప్పేసి. అప్పుడు మహాప్రభు వెళ్తాడు. అందరూ మంచి మంచి అంటే స్థానాలను గ్రహించి వాళ్ళకు ఉచిత ఆసనాలు పెడతారు. కానీ చైతన్య మహాప్రభు అందరూ ఎక్కడైతే పాదుకలు వదిలేస్తారో అక్కడ ఏదో అనామికుడిలాగా, సో, అందరికంటే లోయెస్ట్ పర్సన్ లాగా అక్కడ కూర్చుంటారు. కానీ అక్కడ ఉన్నదెవరు? అందరికంటే టాప్ మోస్ట్ స్వయం దేవాది దేవుడు భగవంతుడాయన. కానీ తనను తానుగా అందరికంటే చాలా తక్కువ వాడుగా గుర్తిస్తూ అక్కడ కూర్చుంటారు. మళ్ళీ తర్వాత బ్రాహ్మణుడు లేదు లేదు ప్రభు మీరిక్కడ రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి అప్పుడు కూర్చునబెట్టి అప్పుడు అడుగుతారు. సన్యాసి ఎప్పుడు కూడా తత్వాన్ని, శాస్త్రాన్ని, వేదాలను చదివి ఇతరులకు ఆ వేద సారాన్ని బోధించాలి. కానీ మీరు వేదాలను గురించి వల్లించకుండా, శాస్త్రాన్ని వల్లించకుండా మీరు నగర వీధుల్లో సంకీర్తన గట్టి గట్టిగా సంకీర్తన చేస్తూ డాన్స్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయము అంటే సన్యాసులు ఇలా చేయకూడదు గదా! అంటే చైతన్య మహాప్రభు చెప్తారు దానికి రిప్లై, "అయ్యా! నా గురువుగారి ఆదేశం. గురువుగారు నన్ను మూర్ఖుడిగా గుర్తించారు. నువ్వు మూర్ఖుడివి. నీకు శాస్త్ర పఠనం ఎంత చేసినా గూడా నీకర్థం గాదు. ద బెస్ట్ ఏం చేయంటే నువ్వు ఈ యొక్క హరినామ సంకీర్తన, సో, నువ్వు సంకీర్తన చేస్తూ ఇతరులకు ఆ సంకీర్తన ద్వారా ఆనందాన్ని పంచు. ఇతరులను సంకీర్తన ఉద్యమంలో పాల్గొనేట్టు చెయ్యు" అని జెప్పేసి నా గురువుగారి ఆదేశము. కాబట్టి నేను గురువుగారి ఆదేశాలను పాటిస్తున్నాను అని చెప్తారు. సో, అప్పుడు దాంట్లో కొంతమంది ఈ మాయావాద తత్వవేత్తలు అంటే వాళ్ళు కేవలం జ్ఞానం చదవాలా, ప్రాక్టికల్ ఉండదు. సో, వాళ్ళు ఆ చదివిన దాన్ని గూడా భగవంతుడి యొక్క సత్ ఫీచర్ వరకే నమ్ముతారు. భగవంతుడికి ఆకారం లేదు. అక్కడే వాళ్ళు ఆగిపోతా ఉంటారు. సో, కాబట్టి వాళ్ళు ఆహ్, కొంతమంది వీళ్ళిట్లా భక్తులు గూడా అజ్ఞానాంధకారంలో ఉండి తత్వరీత్యా అంటే ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు మెకానికల్‌గా భావావేశపరులైనట్టుగా
కనబడతారని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. కానీ అది నిజంగా సత్యం కాదు. చైతన్య మహాప్రభు విషయంలో చైతన్య మహాప్రభు యొక్క భావం సంపూర్ణంగా భగవంతుడి దాంట్లో ఆ భావస్థితి, ప్రేమ స్థితిలో చైతన్య మహాప్రభు ఉంటాడు. కానీ వాళ్ళు చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఈ విధంగా మనకు అటువంటి ఆధ్యాత్మిక ఆచారాలు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఒకవేళ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను నుండి ఒకవేళ లాభము అంటే పర్ఫెక్ట్ ఆచార్యులు లేరు. మనం అనుకున్న ఫలానా ఆచార్యుడు ఆయన ద్వారా ఒకవేళ మనం లాభం పొందలేకపోయాము. తర్వాత అతడు శ్రద్ధతో భక్తియుక్త సేవ యందు ఈ గ్రంథాలను చదువుతాము, అర్థం కాదు. ఆధ్యాత్మిక ఆచార్యుడి నుంచి కూడా అంత లాభం పొందలేకపోయాము. రెండు విధాలుగా మనకు లాభం జరగలేదు. కానీ భక్తిమయ జీవితం గడపాలి అనుకున్నాము. కానీ శాస్త్రం చదివాను, అర్థమవుతలేదు. ఆ గురువు గారి ద్వారా కూడా నేను అంత లాభం పొందలేకున్నా కూడా మనకు ఒకవేళ శ్రద్ధ ఉంటే భగవంతుని పొందాలి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం అవ్వాలి అనే ఒకవేళ శ్రద్ధ మనకు ఉంటే ఆ భగవంతుడు స్వయంగా మన హృదయంలో చైత్య గురువులాగా భగవంతుడు మనకు తోడ్పడగలడు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కృష్ణ చైతన్యం నందు భక్తుడు ఆ కృష్ణ చైతన్యం నెలకొని ఉంటాడో వారు ఎన్నడూ కూడా జ్ఞానహీనులు కాజాలరు. సో కృష్ణ చైతన్యంలో ఉండడమే జ్ఞానం. సో ఒకవేళ చాలా మహా స్కాలర్, పండితుడు, కానీ ఆయన కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో లేకపోతే దట్ ఈస్ నో యూస్. ఎవరైతే అసలు చదివే రాదు, జ్ఞానం లేదు, కానీ ప్రాక్టికల్గా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవుతాడు అనుకోండి, సో ఆయన పెద్ద పాండిత్యం కూడా అవసరం లేదు. మనకు దీనికి చైతన్య మహాప్రభు ఈ సౌత్ ఇండియా యాత్రలో వస్తున్నప్పుడు తమిళనాడులో ఒక బ్రాహ్మణుడు, ఆయన చదువు రాదు, కానీ ఇదే భగవద్గీతని తన గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు గురువుగారు ఆయనకు సేవిస్తారు. నిత్యము భగవద్గీత యొక్క పారాయణం చెయ్యు. గురువుగారు నాకు చదువు రాదని చెప్పలేదు. సరే గురువుగారు చెప్పారు అని చెప్పేసి కేవలం ఈ ఫోటో చూస్తూ ఆయన ఇది కాదనుకుంటా. సో ఈ రథం మీద కృష్ణుడు రథాన్ని నడుపుతుంటాడు, అర్జునుడు వెనక కూర్చుంటాడు. ఆ ఫోటో చూస్తూ ఆహా, భగవంతుడు ఎంత పరమ దయాలు. ఒక భక్తుడి కొరకు అఖిలాండ కావాలనుకుంటే ఆయనకు ఒక డ్రైవర్ని భగవంతుడే పెట్టొచ్చు, కానీ తనే ఒక భక్తుడి యొక్క డ్రైవర్గా నియుక్తమై తను డ్రైవ్ చేస్తా ఉన్నాడు. సో భగవంతుడి యొక్క కృప సో ఎంత గొప్పది అని ఆయన ఆ కళ్ళెంబట అశ్రుధారలుగా అరుస్తూ ఉంటాడు. ఆ అది అందరు చూసి, అది కూడా భగవద్గీతలో ఉల్టా పట్టుకుంటాడు. ఆ లెటర్స్ కూడా ఎట్లున్నాయో కూడా తెలియదు. అందరు హేళన చేసుకుంటా పోతుంటారు, ఏడుస్తా ఉన్నాడు. ఈయన ఇందాక భావం యాక్టింగ్ చేస్తున్నట్టుగా. కానీ చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క తప్పుడు అర్థాన్ని, అంటే అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. దాన్ని అది మీ అర్థం చేసుకోవడం తప్పు అని ప్రూవ్ చేయడానికి చైతన్య మహాప్రభు తన భక్త బృందం ముందు అడుగుతారు, ఏంటి బ్రాహ్మణోత్తమ మీరు ఏడుస్తున్నారు ఎందుకంటే, అప్పుడు భగవద్గీత నా గురువు గారు నాకు ఈ ఆదేశం ఇచ్చారు, మరి భగవద్గీత చదువుతూ అర్థమై ఏడుస్తున్నారంటే, కాదు కాదు, భగవద్గీత నేను చదవడమే రాదు నాకు, కానీ గురువు గారు నన్ను చదవమని ఆదేశించారు. మరి ఎందుకు ఏడుస్తున్నావు చదువు రాదు అంటే, ఈ యొక్క అర్థాన్ని చెప్తున్నట్టు నా నా గురువు గారు చెప్పినప్పుడు. సో నా గురువు గారు చెప్పింది విని భగవంతుడి యొక్క పరమ కరుణ గురించి, పరమ ఆయన యొక్క విశేష కృప గురించి, ఒక భక్తుడి గురించి, ఎంత లోయెస్ట్ పొజిషన్ డ్రైవర్ అంటే, అందులో రథం అంటే ఇంకా లోయెస్ట్. కార్ డ్రైవర్ అంటే పర్వాలేదు, మంచి సీట్ ఉంటుంది, యజమాని పక్క కూర్చోవచ్చు. కానీ రథం అంటే అది కూడా యుద్ధంలో, ఆ యుద్ధ భూమిలో ఎవరైతే ఆ వీరుడు ఉంటాడో మాట్లాడలేడు, యుద్ధం చేస్తూ తన కాలుతో ఆ భుజాన్ని తడుతూ సైగలు చేస్తూ ఉంటాడంటూ, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ఫ్రంట్కి వెళ్ళాలి, కాలుతోనే. ఎందుకంటే ఇలా బాణంతో యుద్ధం, వాళ్ళు ధనుర్బాణంతో యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే చూడండి, భగవంతుడు తన భక్తుల యొక్క పాదాల సైగల్ని కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా ఏం కావాలా? మనం భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం అని ఎప్పుడైతే ఏడ్చుకుంటా అంటాడో, అప్పుడు స్వయం చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకొని, నువ్వు నిజంగా భగవంతుడి యొక్క ఆ గీతా సారాన్ని అర్థం చేసుకున్నావు. స్కాలర్లు, పండితులు ఎవడు
అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి భగవంతుడు ఆలింగనం చేసుకుంటూ ఉంటాడు అన్నట్టు. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో పాల్గొనాలనే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు, జ్ఞానహీనులు కాలేరు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. తర్వాత మనందరికీ కూడా యోగ్యత, భగవంతుడి కృపని పొందడానికి యోగ్యత ఏంటంటే మనం సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనాలి. ప్రేమతో సంపూర్ణంగా పార్షల్ ఏదో కొంచెం చేసేసి ఊరుకోవడం కాదు. మనం ఏది చేసినా, కొంచెం చేసినా ఫుల్ అటెన్షన్, ఫుల్ శ్రద్ధతో మనం కొన్నిసార్లు మనం ఏం చేసి పేరిస్తాం, మళ్ళీ వెల్కమ్, ఇక మొబైల్ స్విచ్ ఆఫ్. పేరు మాత్రం టక్కని పేరిస్తాం. లాభం ఏముంటుందండి? దానికంటే బెటర్ డోంట్ గివ్ నేమ్ ఫర్ సేవ. సో మన భక్తుల్లో చాలా మంది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ సంపూర్ణ కృష్ణ చైతన్యం భక్తియుక్త సేవని నెలకొంటే భక్తుడికి కావలసినటువంటి యోగ్యత దేనికి? భగవత్ కృపని, భగవంతుడి యొక్క ప్రత్యేక కృపని పొందడానికి యోగ్యత. నేను స్వామి నీ యొక్క సేవలో సంపూర్ణంగా మనస వాచ కర్మన, మనసులో ఒకటి, నోటితో ఒకటి, చేతలు ఒకటి ఉంటే ఏమీ లాభం ఉండదండి. అది వేస్ట్. అది మనం ఒకసారి సేవకు పేరు ఇవ్వాలన్నా సేవ అన్నప్పుడు ఆలోచించాలి. ఎస్, ఐ వాంట్ టు డూ ఇట్. అప్పుడు నువ్వు సంపూర్ణంగా, సో హోల్ హార్టెడ్గా మనం చెప్పినాం అనుకోని, మన యొక్క సేవా మార్గంలో భగవంతుడు అన్ని బాధకాలను, అన్ని హడిల్స్ని, అడ్డంకులను తొలగిస్తాడంట. అర్థమైంది? ఇప్పుడు మనం కూడా మొన్న చార్ధాం వెళ్ళాలనుకున్నాం. సో ఏమైనా జరగవచ్చు, కానీ వెళ్ళాలని దృఢ సంకల్పం ఏదైతే ఉందో ఆ ఏమన్నా ఒడిదొడుకులు వచ్చాయంటే వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటాడంట. ఈవెన్ ఆచార్యులు చెప్తారు, ధామం వెళ్ళాలని అనుకుంటే ఇన్ కేస్ మనం వెళ్ళకుంటే కూడా, మనం ఎనీ ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళలేదు, లేకుంటే మనమే శరీరం వదిలేసాం, కానీ వెళ్తా అని దృఢ సంకల్పంతో అన్ని రెడీ చేసుకుంటే వెళ్ళి వచ్చినంత పుణ్య ఫలితం కూడా భగవంతుడు ఇస్తాడంట. ఓకే, అఫ్ కోర్స్ మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు అంతా కూడా రాసి పెట్టింది ఉంటుంది, ఏ రోజు ఎక్కడ ఎలా వెళ్ళిపోవాలి. కానీ నాకు తెలియదు కదా, నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఈ రోజు డిసైడ్ చేసుకున్నా ఎవ్రీథింగ్. ఎస్, నేను పలానా జనవరి 1కి వెళ్తున్నాను, కానీ డిసెంబర్ 31కే నేను ఈ లోకంలోనే ఉండకున్నా కూడా వెళ్తాను అని ఎవ్రీథింగ్ నేను బుక్ చేసుకున్నా కదా. ఆ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో సేమ్ పుణ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ కన్విక్షన్, ఆ స్ట్రాంగ్నెస్. కానీ మనం ఏం చేస్తాం? రేపటి కంటే ఈ రోజు, రేపు ఫైనల్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎల్లుండి వెళ్తారు కదా, రేపు ఫైనల్ చేస్తా అంటాం. రేపటి దాకా నేను ఉంటే కదండి రేపు ఫైనల్ చేయడానికి, నెల తర్వాత ఫైనల్ చేస్తా అంటారు. కాబట్టి దయచేసి మనకు ఉండవలసినటువంటి సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ కృష్ణ చైతన్యమున మనకు చైతన్యము ఏంటి? చైతన్యుడు కాన్షియస్, కృష్ణ కాన్షియస్ ఉండాల. సంపూర్ణ ఫుల్ ఫ్లెడ్జ్ కృష్ణ కాన్షియస్ లో మనం భక్తియుక్త సేవ చేయడానికి ముందుకు రావాలి. అది నిజమైనటువంటి యోగ్యత. దేనికి? భగవత్ కృపని పొందడానికి. మరి మనం ఎంత పర్సెంట్ ఉన్నామో మీరే ఆలోచించుకోండి. ప్రతి సేవకు అంతే. చాలా మంది పేరిస్తారు, లేకపోతే పేరే ఇవ్వరు. ఇంకా మనం ఎక్కడ వెళ్తామండి కృష్ణ చైతన్యంలో? ఆలోచించండి. ఇంత శాస్త్రం ఇది ఈ 3 శ్లోకాల్లో ఇప్పటి వరకు అసలు మనం కదా వాటర్ దేంట్లో హీటర్ పెట్టామనుకోండి, కొద్దిసేపట్లో ఇట్లా మసులుతూ ఉంటుందండి. పొయ్యి మీద కూడా ఫుల్ మంట పెడితే దేనికి? ఆ మంటకు పాత్ర ఫుల్ వేడైపోయి లోపల ఉన్నది వేడైపోతుంది. అదే విధంగా కుక్కర్లో కూడా పెట్టేస్తే కొద్దిసేపటికి ఆ హీట్ వచ్చి వచ్చి, అరే మనకు కృష్ణ భగవంతుడి యొక్క జ్ఞానం అనే జ్యోతి ఇంత వస్తున్నా మన లోపల చలనం కదలట్లేదంటే మనం ఏం చేయాలో ఆలోచించండి. కొంతమందికి ఏం చేస్తారు? సో వీడు సైలెంట్గా ఉన్నాడంటే షాక్ పెడతాడు. షాక్తో ఇట్లెట్లు అవుతారు అన్నట్టు. అమ్మ కొంచెం చలనం వచ్చింది, పర్వాలేదని చెప్పేసి మెడికల్ లైట్గా. మన లోపల భగవంతుడు జ్ఞాన జ్యోతితో మనకు, మన లోపల ఉన్నటువంటి నేను అజ్ఞాన డాడీ అంధకారాన్ని తమ్మ తొలగించాలనుకుంటున్నాడు. ముగ్గురం కానీ వస్తాం. సండే నువ్వు మన వస్తావు లోపల కదా చలనం ఫ్రైడే కరెక్ట్. రావట్లేదు అంటే ఆలోచించండి ఇంకా. ఓకే, నెక్స్ట్. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవ్వరునూ శుద్ధ జ్ఞానం పొందజాలరని ఆధునిక తత్వవేత్తలు భావింతురు. అట్టి వారికి దేవాదేవుడు ఈ శ్లోకం నందు తగు సమాధానం ఇచ్చను. శుద్ధ భక్తియుక్త సేవ ఎందు నెలకొనినట్టి వారు తగినంత విద్య లేకునను, వైదిక సిద్ధాంతం గూర్చిన తగినంత జ్ఞానం లేకునను ఈ శ్లోకంలో తెలుపబడినట్లు దేవాది దేవుని సహాయం తప్పక పొందుదురు.
సో ఓకే, మనం భగవద్గీత 4 సార్లు చదవలేదు, అన్ని శ్లోకాలు బయాట్ చేయలేము, భాగవతం నాలెడ్జ్ లేదు, వేరే పురాణాలు నాలెడ్జ్ లేదు. కానీ అయినా కూడా యుక్త యుక్తాయుక్త విచక్షణ లేకున్నా కూడా ఈ జ్ఞానాన్ని తత్వవేత్త అరే వీడి జ్ఞానం లేదనుకుంటారు. అవసరం లేదండి. భగవంతుడి యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్, భగవంతుడు ఏం చెప్పాడు సింపుల్ గా అది పాటిస్తూ, నాకు చదువు రాదు కానీ నా గురుదేవుల వారు భగవంతుడు ఫలానా శ్లోకంలో ఇలా చెప్పారు, అది పాటించవు. చైతన్య మహాప్రభు చెప్పారు భగవంతుడి యొక్క హరే కృష్ణ మంత్రం జపించండి. ఓకే ప్రభుజీ. సో చైతన్య మహాప్రభు చెప్పారు సంకీర్తన. చైతన్య మహాప్రభు ముఖ్యంగా 3 చెప్పారు. ఏమన్నారు? హరినామం చెయ్యండి, జీవదయ, ప్రతి జీవి పట్ల దయ, కరుణ చూపండి, వైష్ణవ సేవని చేయండి. ఇప్పటికీ ప్రతి శ్లోకంలో మనం చెప్తా ఉన్నాం. ప్రభుపాద ఏం చెప్పారు? 5 విషయాలు. అంతిమంగా వెళ్ళేటప్పుడు ప్రభుపాదుల వారు రోజు 16 మాలలు జపం చేయండి, 4 నియమాలు పాటించండి, భాగవతాన్ని వినండి, తర్వాత భక్తుల సాంగత్యం తీసుకోండి, తర్వాత దామవాసం చేయండి. సో ఇలా ఆచార్యులు మనని ఉద్ధరించడానికి అన్ని కలిపి సో షార్ట్గా చెప్తా ఉంటారు. చైతన్య మహాప్రభు కూడా మనకు భక్తుల సాంగత్యం చాలా ముఖ్యమన్నారు. ధామవాసం, ధామం ఖచ్చితంగా మనం ధామ దర్శనం చేసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడు. తర్వాత భాగవత శ్రవణం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం నియమాల్ని, దీనికి చదువు అవసరం లేదండి, ఒకసారి విన్నామా పాటించాలి. సపోజ్ మనకు పెద్ద పెద్ద కార్లు డ్రైవ్ చేస్తారండి, దానికి ఏమన్నా చదువు అవసరం ఉంటుందా? పెద్ద పెద్ద ₹1,00,00,000 కార్ డ్రైవ్ చేస్తాడు, 2 కోట్ల, దానికి ఏం అవసరం ఉందండి? ఏమీ నాలెడ్జ్ ఉండదు, అంకోట చాప్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరి ఎవరిది? ప్రైమ్ మినిస్టర్ కార్డు కూడా డ్రైవ్ చేయొచ్చు. సో అటువంటప్పుడు మనకు దేని ద్వారా? వేరే ఒక డ్రైవర్ ద్వారా నేర్చుకుంటాడు. ఇది కూడా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర మనము శిష్యుడిగా జాయిన్ అయ్యి అది నేర్చుకుంటే సరిపోతుంది. ఆ నియమాల పట్ల విశ్వాసం ఉండి అది నేర్చుకుంటూ దాంట్లో ముందుకు వెళ్ళాలి. తర్వాత పరతత్వమైన తనను కేవలం మానసిక కల్పన ద్వారా అవగాహన చేసుకున్నట సాధ్యపడదని శ్రీకృష్ణ భగవానుడు. మానసిక కల్పన అంటే భగవంతుడు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా చేయొచ్చు, భగవంతుడికి అలా చేయొచ్చు, సో భగవంతుడికి ఇది పెట్టొచ్చు, నాకేది ఇష్టమైతే అది కూడా భగవంతుడికి పెట్టొచ్చు, నేను మాల ఒకసారి చేయొచ్చు, లేకుంటే మాల పట్టుకోకుండా, ఈ యొక్క మానసిక కల్పనల ద్వారా భగవంతుని ఎవరు కూడా అర్థం చేసుకోలేరని చెప్తున్నారు. భగవంతుని కేవలం పరతత్వం భగవానుడు మహత్తరుడగుటచే మానసిక కల్పన ద్వారా అతన్ని అవగాహన చేసుకున్నట లేదా పొందగలుట అసాధ్యము. తర్వాత మన ఎంత ఊహలతో భగవంతుని మనం అర్థం చేసుకోవాలి, శాస్త్రం ద్వారా అర్థం చేసుకోండి. అందుగురించే సాధు శాస్త్ర గురు, సాధువులు కూడా చెప్తారు శాస్త్రాన్ని, ఫైనల్ గా అప్రూవల్ చేస్తారు గురువు గారు. సాధు శాస్త్ర గురువు ద్వారా భగవంతుని అర్థం చేసుకొని మనము ఆ యొక్క భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళగలుగుతాము. మానవుడు భక్తి లేకుండా మరియు పరతత్వమునందు అనురాగం లేకుండా కోట్లాది సంవత్సరములు మానసిక కల్పనను కొనసాగించినను పరతత్వమును శ్రీకృష్ణుని ఎరగజాలడు. కేవలము భక్తియుక్త సేవ ద్వారానే పరతత్వమైన శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఊహాతీతమైన తన అంతరంగ శక్తి ద్వారా శుద్ధ భక్తి హృదయమున తనను తాను వ్యక్తము చేసుకొనగలడు. శుద్ధ భక్తి హృదయం నందు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడుండును. సూర్య సముడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తిని హృదయమునందలి అజ్ఞాన అంధకారం వెంటనే పటాపంచలైపోను. ఇదే శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల పట్ల చూపు ప్రత్యేక కృప. కాబట్టి మనకు భగవంతుడు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆయన యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతిని మనకు ప్రసాదిస్తున్నారు. కానీ మనకి ఇష్టం లేనటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని మనం చెవుల దగ్గర ఇక్కడ ఆపేస్తున్నాం. ఎట్లయితే మనకు ఎంసీబీ ఉంటుంది, హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, హై వోల్టేజ్ వచ్చినప్పుడు పూర్వకాలం స్టెబిలైజర్ వాడుతుండే, ఇప్పుడు స్టెబిలైజర్ వాడకుండా అది హై వోల్టేజ్ వచ్చినప్పుడు దాన్ని ఆపే ఆ, నిరోధించేటువంటి నిరోధకము లేకపోతే టీవీ ఫ్రిడ్జ్లు అన్ని కాలిపోతూ ఉంటాయి. కాబట్టి లేటెస్ట్గా ఈ ఎంసీబీలు పెడుతున్నారు, హై వోల్టేజ్ వస్తే అది ట్రిప్ అయిపోతుంది. అర్థమైందా? అదే విధంగా మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానజ్యోతి ఎంటర్ అవుతుందంటే మనం ట్రిప్ అయిపోతుంది. ఎందుకు? అది లోపల ఎంటర్ అవుతే మనకు మన యొక్క ఆత్మ యొక్క సహజత్వము బయటపడుతుంది. ఆత్మ యొక్క పొద్దున మాతాజీ చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు, స్వాతి మాతాజీ, లైన్లో ఉంటే వినండి. ఆత్మ యొక్క అసహజత్వము మనం ఈ దేహంలో
భోగించాలనే కోరిక, ఆత్మ యొక్క ఇది కూడా అంటే దేహం కోర్స్ పొద్దున చాలా టైం లేకుండే ఈ దేహం తనంతట తానుగా ఏమీ చేయలేదు. అన్లెస్ ఇప్పుడు కారు ఉందండి. కారు తనంతట తానుకు మూవ్ కాలేదు. సో రిమోట్ కార్లు కూడా ఉండొచ్చు. కానీ ఆ రిమోట్ ఆన్ చేసేవాడు జీవమున్న వ్యక్తి. కార్ నిర్జీవము. జీవమున్న వ్యక్తి. మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితి ఏంటంటే మనము జాగృత అవస్థలో లేము. మనము దాన్ని ఏమంటారు నిద్రావస్థ ఆర్ లేకుంటే డిసీజ్డ్ భవరోగ అవస్థలో మనం ఉన్నాము. భవరోగంలో అంటే దేహాత్మ బుద్ధి దేహంతో సుఖపడాలని. సో ఆఫ్ కోర్స్ ఈ దేహము కోరుకున్నది కాబట్టే ఇప్పుడు పొద్దున మనకు వచ్చింది క్రియమాన కర్మ. అంటే మనం ఈ లైఫ్ లో ఈ దేహంతో ఆత్మ ఉంటేనే దేహం పనిచేస్తుంది. దేహంతో ఏమైతే కర్మలు చేస్తామో నెక్స్ట్ లైఫ్ అటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి అటువంటి దేహం వస్తుంది. ఆ దేహంతో ఏమవుతుంది? ఆ దేహము లైక్ ఎట్లయితే ట్యూబ్ లైట్ కు బ్లూ పేపర్ కడితే అది వైట్ లైటే కానీ బ్లూ ఎక్స్పోజర్ వస్తుంది అన్నట్టు. సో అదేవిధంగా ఆత్మ వైట్ ఉన్నా కానీ ఆత్మ లాస్ట్ లైఫ్ లో కోరుకున్నది ఫలాని కావాలని అటువంటి దేహం వచ్చింది కాబట్టి ఆ దేహము వాటినే కోరుకుంటది. ఈ సీక్రెట్ తెలుసుకున్నప్పుడు సపోజ్ ఇదే చిన్నపిల్లలు అయితే నాన్న వైట్ ఉండాలి కదా, లైట్ వైట్ ఉంది, ఇది బ్లూ ఎందుకుంది అంటే పిల్లోడు అనుకుంటాడు ఈ లైటే బ్లూ అనుకుంటాడు. వాళ్ళకి తెలియదు చాలా చిన్న వాళ్ళకు. కానీ మనం అంటాం బ్లూ వద్దు నాన్న బాగాలేదంటే ఓకే నీ బాగాలేదా అని చెప్పేసి దాని పైన ఉన్నటువంటి కవర్ ని తీసేస్తాం. అబ్బా నాన్న నువ్వేంది లైట్ కొత్తది పెట్టావా? లేదు నాన్న పైన బ్లూ కవర్ ఉంది. సో అది మనకు తెలుసు, పిల్లోడికి తెలియదు. అదేవిధంగా మనము మిస్బిహేవ్ చేస్తున్నాం. భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోలేకపోతున్నాము. మన ఆత్మ ఎందుకు? ఈ ఆత్మ లాస్ట్ లైఫ్ లో ఇటువంటి దేహాన్ని కోరుకున్నది కాబట్టి ఈ దేహము అదే విధంగా నడుచుకుంటుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం టూ వీలర్ ఉందనుకోండి. టూ వీలర్ మనకు మామూలుగా అయితే ఫ్లెక్సిబుల్ ఉంటుంది హ్యాండిల్. సో ఎక్కడన్నా హ్యాండిల్ బెండ్ అయిపోయింది అనుకోని యాక్సిడెంట్ అయి పడిపోయి అది ఇలా ఎంత టైట్ గా పట్టుకున్నా అది వన్ సైడ్ లాగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అట్టే పోతుంటుంది యాక్సిడెంట్ అయి బెండ్ అయిపోయింది కాబట్టి. సో అలానే మన దేహం కూడా బెండ్ అయిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా తామసిక్ రాజసిక్ భౌతికమైనటువంటి కార్యాల వైపు పరిగెడతా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క దాన్ని చేయాలంటే ఏం చేయాలా? బెండ్ అయిందంటే ఇమ్మీడియట్ గా అది డేంజర్. అది వన్ సైడ్ లాగుతూ ఉంటే మనం కొంచెం మనం నెగ్లిజెన్స్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంటది. సో ఫ్లెక్సిబుల్ మనకు మూవ్ కాదు. దాన్ని ఏం చేస్తాం మనము? ఎక్స్పర్ట్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ మామూలుగా చేసుకొని అలానే మన ఈ దేహము లాస్ట్ లైఫ్ యొక్క ఆ కర్మ ఇప్పుడు ప్రారంధ కర్మ ఆ విధంగా బెండ్ అంటే భౌతికం వైపు బెండ్ అయి అటు ఎంత లాగినా రావట్లేదు. మనం ప్రయత్నం చేద్దామంటే చేయలేకపోతున్నాము, దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎక్స్పర్ట్ ఎవరు? ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఒరిజినల్ గా ఆధ్యాత్మిక ఆచార్యుడు భగవంతుడు. ఆయన చైత్య గురు పరమాత్మ. సో ఓకే మనం భౌతికమైనటువంటి మనం కొంతమందితో మనకు సెట్ అవుతలేదు కానీ భగవంతుని సీరియస్ గా ప్రే చేస్తే ఆయన కూడా మనకు హృదయంలోంచి మనకు గైడ్ చేయగలుగుతాడు. ఆ పరమాత్మ యొక్క కృప వల్ల మళ్ళీ ఈ ఆత్మ నిజ స్థితికి రాగలుగుతుంది. మనకు పొద్దున మనకు ఆల్రెడీ భాగవతంలో వచ్చింది ఏకలే కృష్ణ సబ్. ఏకలే కృష్ణ ఏంటది? ఆ భగవంతుడు ఒక్కడే సర్వేశ్వరుడు. సబ్ ఆరభతి అంటే మిగతా వాళ్ళందరూ కూడా సేవకులు. కానీ ఆ విషయాన్ని ఈ ఆత్మ మర్చిపోయింది. మర్చిపోవడం వల్ల నేను యజమానిని అనే ఫీలింగ్ మనకు రావడం వల్ల అటువంటి భోగాన్ని అనుభవించడానికి అంటే ఈ శరీరం భగవంతుడు ఇస్తాడు. కానీ రియాలిటీ తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఈ దేహాన్ని కంట్రోల్ చేయాలంటే ఎన్నో పనులు డిసిప్లిన్ గా మనం మన భౌతిక పనులు పర్ఫెక్ట్ చేస్తామండి. ఆధ్యాత్మిక వల్ల అవ్వట్లేదు ప్రభుజీ. మాతాజీ ఎన్ని మాలలు ఒక్క మాల కంటే ఎక్కువ పోతలేదండి. ఒక్కసారి ఒక టూర్ వచ్చి చూడండి మాతోని. ఒకటి చిన్న టూర్ రండి. కానీ రారు మీరు. ఎందుకు? మీ యొక్క దేహం ఆపుతా ఉంటుంది. మీ ఆత్మ కోరిక ఉన్న ఈ దేహము ఇటువంటి భౌతికం వైపు ఎన్నో తిరిగి వస్తూ ఉంటారు. ఎందుకు కాలేకపోతుంది? మరి ఇదే దేహం అందరి దేహాలు ఒకటి, అందరికి చేతులు అవే ఉన్నాయి, అందరికి సమయం అదే. ఒక ప్రభుజీ 128 మాలలు జపం చేశాడు. ఒక స్టూడెంట్ 118 మాలలు జపం చేసినప్పుడు మనకు ఆఫ్టర్ 118లో మనము ఒకటి ఫస్ట్ నంబర్ తీసేసిన 18 మాలలు ఎందుకు చేయలేకపోతున్నామండి? టైం. బికాస్ అవర్ మెయిన్ ఇంట్రెస్ట్ ఇస్ మెటీరియల్ థింగ్స్. భౌతికమైనటువంటి విషయాల్లో మన సమయం అంతే ఉంది. ఎందుకు కాదండి?
కాలేకపోతుందంటే భక్తుల సంఘంలో మీరు ఒకసారి చూడండి ఎందుకు కాలేకపోతుంది చర్చించండి. ఫోన్ చేసి మాతాజీ మీరు ఎలా చేస్తున్నారు, ఇంటి పనులు ఎలా చేసుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా 16 మాలలు చేస్తున్నారు. అది మన ఈ దేహాన్ని కొంచెం మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేయాలా. ఎందుకు మన దేహంలో ఎన్నో జన్మల నుంచి మాలిన్యం అలా పేరుకుపోయింది కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాము. ఏంటి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవనే నా యొక్క జీవిత పరమ లక్ష్యము అనేది. మానవుడు భక్తి లేకుండా మరియు పరతత్వం అనురాగము లేకుండా కోట్లాది సంవత్సరములు మానసిక కల్పనను కొనసాగించను పరతత్వ శ్రీకృష్ణుని ఎరగలేడు. భక్తి లేకుండా చాలా మంది జ్ఞానులు లేకుంటే తత్వం ఎన్నో కల్ప వాళ్ళు భగవంతుడి గురించి వాళ్ళ ఓన్ ఫిలాసఫీ రాసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా కోట్ల జన్మలు ఎత్తిన భగవంతుని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నాను. కేవలం భగవంతుని అర్థం చేసుకోవాలంటే భక్తియుక్త సేవ ద్వారానే పరతత్వమైన శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఊహాతీతమైన తన ఆంతరంగిక శక్తి ద్వారా శుద్ధ భక్తిని హృదయమున తనను తాను వ్యక్తం చేసుకునగలడు. శుద్ధ భక్తిని హృదయం నందు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడు ఉండును. సూర్య సముడైన శ్రీకృష్ణుడు అట్టి ఉనికి చే భక్తిని హృదయం నందలి జ్ఞానాంధకరం వెంటనే పటాపంచలైపు ఇదే భగవంతుడి యొక్క స్పెషల్ కృప అంటున్నారు. అంతేకాకుండా కోటాను కోట్ల జన్మల ఎందలి భౌతిక సంపర్క మాలిన్యముచే మానవ హృదయం ఎల్లప్పుడూ భౌతికత్వం అనేది ధూళిచే కప్పబడి ఉండును. కానీ అతడు భక్తియుక్త సేవ ఎందు నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రము జపించినచో వెంటనే హృదయ మాలిన్యము తొలగి అతడు శుద్ధ జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడగలుగును. పరమ లక్ష్యమైన విష్ణువు కేవలం హరినామ సంకీర్తనము చేత మరియు భక్తియుక్త సేవ చేత మాత్రమే లభించును. అంతేగాని మానసిక కల్పనలు లేదా హేతువాదంతో కాదు. శుద్ధ భక్తుడు ఏనాడును భౌతిక జీవిత అవసరములను గూర్చిన చింత మరియు ఆందోళన కలిగి ఉండని అవసరం లేదు. చూసారండి, శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా నా యొక్క పర్సనల్ ఆ పని అవుతుందా కాదా, మరి నేను చేస్తేనే అవుతుందా, సో నాకు ఈ పని ఉంది కాబట్టి నేను భక్తి ఫలాన్ని చేయలేను, నాకు ఈ పని ఉంది కాబట్టి నేను నామం చేయలేను, నాకు ఈ పని ఉంది కాబట్టి ఈరోజు క్లాస్ అటెండ్ చేయలేను. నిజమైనటువంటి శుద్ధ భక్తుడు ఎట్లయితే ఎంత పనున్నా శ్వాస ఇప్పుడు కొంతసేపు శ్వాస పీల్చుకోలేను, కొంత నేను భోజనం చేయలేను, ఈ పనులు పోస్ట్పోన్ చేయలేము. మనం ఖచ్చితంగా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అలానే మనము భక్తియుక్త సేవ మనకు ఆఫర్ వచ్చిందంటే టాప్ ప్రియారిటీ దానికి ఇచ్చి చూడండి. భగవంతుడు తప్పకుండా మనం ఊహించని విధంగా మనకు ఎన్నో కార్యాలను చేసి పెడతాడు. ఎంతో మంది ఆచార్యులు. సో సుగ్రీవుడు వాళ్ళ అన్న బాధకు ఆయన బాధలు భరించలేక ఏ పర్వతం మీదకి వెళ్ళిపోతాడు ఆయన? వాళ్ళ అన్న ఆ పర్వతం మీదకి రాడు ఆయన. ఋష్యముఖ పర్వతం ఋష్యముఖ పర్వతం ఆ పర్వతం మీదకి వాలి వెళ్ళడు. మరి ఆయన వెళ్ళి అక్కడ భగవంతుడి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. సో భగవంతుడు వచ్చాడో లేడో భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతాడు. సో భగవంతుడికి ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో ఊహించడండి. సో ప్రతిదీ భగవంతుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడు. అలానే మనం కూడా మన ప్రాబ్లం ఏంటంటే అన్నీ అటెండ్ చేస్తాం, కానీ భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం అనేది చాలా కష్టం, పెట్టుకోలేము. ఎందుకు? అది ఎన్నో జన్మల యొక్క మాలిన్యం వల్ల భగవంతుడి పట్ల మనకు విశ్వాసం రావట్లేదు. ఈ కార్యం భగవంతుని నమ్ముకుంటే నాకు అవుతుంది అనేది మనకు లేకుండా పోతుందండి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి భగవంతుడు ఏ విధంగా చేస్తాడు. నిన్న మొన్న గోవిందరాం ప్రభుజీ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు. అరే మరి భగవంతుడే దగ్గర ఉండంగా ఎందుకు శివుడి దగ్గరికి పంపించాడు? భగవంతుడు ఎందుకు పంపించాడు శివుడి దగ్గరికి? భగవంతుడు ముఖ్యంగా శివుడు ఎవరు? భగవంతుడి గొప్ప ఆరాధకుడు, భగవంతుడి గొప్ప భక్తుడు. కాబట్టి ఒక భక్తుడు ఇంకో భక్తుడిని సేవించినప్పుడు అంటే శివుడి యొక్క గొప్పతనాన్ని కూడా లోకానికి చాటి చెప్పడానికి కొరకు భగవంతుడు అక్కడ చెప్పాడు. మహారాజ్ గారు చక్కగా ఆన్సర్ ఇచ్చారు, నేను యుద్ధం చెయ్యను అని. కానీ యుద్ధానికి కావలసినవన్నీ కూడా, లేకుంటే వాళ్ళు అనొచ్చు కదా, అరే మీరు చేయలే కానీ ఎవ్రీథింగ్ మీరే ఇచ్చారు కదా వాళ్ళు వరాలు, ఇంకా మీరు ఇచ్చిన తర్వాత ఇంకేముంది. భగవంతుడు అక్కడ ఏమి ఇవ్వడు. భగవంతుడు ఆ యుద్ధానికి కావాల్సిన భగవంతుడు ఏమని ఇస్తాడా?
భీముణ్ణి ఎవరి దగ్గరికి పంపిస్తాడు? హనుమంతుడి కృప పొందడానికి కొరకు. అర్థమైందా? అర్జునుడిని ఆ ఇంద్రుడి దగ్గరికి కానీ, శివుడి దగ్గరికి కానీ, తర్వాత ఆ రథం అగ్నిదేవుడా సూర్యదేవుడా ఇస్తారు కదా ఆ రథాన్ని. సో భగవంతుడు ఏమన్నా ఇస్తాడా? భగవంతుడు ఏమి ఎందుకు? నేనేం యుద్ధంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ కానీ భగవంతుడు తన భక్తులు కూడా అర్జునుడి యుద్ధానికి ఎంతో తోడ్పడగలరు అని చెప్పేసి వాళ్ళ యొక్క కృపని పొందడానికి కొరకు పంపించడం జరుగుతుందని. అర్థమైందా? సో ఎందుకంటే రేపు పొద్దున అర్జునుడికి అన్ని నేనే చేసుకున్నా అంటాడు. ఇంతమంది ఆశీస్సులతోనే అర్జునుడు ఆ యుద్ధాన్ని అందరికంటే ముఖ్యంగా భగవత్ కృప లేకుంటే అర్జునుడు గెలవలేడు అనేది నిరూపించడానికి కొరకు ఫైనల్ గా రథం ఎంతమంది ఉన్నా మళ్ళా అర్జునుడికి భగవంతుడి కృప ఉండవలసిందే. లేదంటే భగవంతుడు ముందటుండి అవన్నిటిని కూడా తన శక్తితో ఆపాడు తప్ప అర్జునుడు వాటిని ఆపుకోలేడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, భగవంతుడు మన దగ్గర ఉంటే మనని ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. మన దగ్గర భగవంతుడు లేక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అనేది నీ కర్మానుసారంగా ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అర్జునుని 2 సార్ల అర్జునుడు ఇంక అయిపోయిందిగా యుద్ధం ఏముందిలే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని భగవంతుడు గెలిపించాలనుకున్న ఓటమి అనేది ఎవ్వరు కూడా భగవద్భక్తులని ఓటమి కల్పించలేరు, ఓటమి పాలు చేయలేరు భగవద్భక్తుల్ని. అర్థమైందా? తర్వాత ఇంకా చెప్తున్నారు ఇక్కడ ఎందుకనా భక్తుడు తన హృదయం నుండి అజ్ఞాన అంధకారం తొలగించుకొనినంతనే ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ యందు సంతృప్తుడైన దేవాది దేవుడు అతనికి సహజంగానే సర్వమును సమకూర్చును. అంటే భగవంతుడు సర్వాన్ని సమకూర్చడానికి రెడీగా ఉంటాడు. మనము ఆ భగవంతుడికి అప్లై చేయాల. ప్రేమతో భగవంతుడు పెట్టిన విధి విధానాలను తెలుసుకొని ఆ విధి విధానాలను ప్రేమతో అప్లై చేయాలి. అర్థమైందా? సో భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి చైతన్య మహాప్రభు తన యొక్క 8 శ్లోకాల్లో ఏ శ్లోకంలో చెప్పారు? హృదయ మాలిన్యం తొలగించుకోవడానికి కోట్ల జన్మల హృదయ మాలిన్యం తొలగించుకోవడానికి సుమేరు పర్వతం లాంటి హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం సంచిత కర్మలు ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటన్నింటిని తొలగించుకోవాలంటే దాని వల్లనే సపోజ్ మన ట్యూబ్లైట్ ఉంది, అంత దుమ్ము ఉందనుకో, లైట్ బాగుంది. సో ఆ దుమ్ము అనే పొర వల్ల లైట్ యొక్క ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, చీకటిగా మారుతుంది. అంటే లైట్ ఎక్కువ రాదన్నట్టు. ఇప్పుడు మనది కూడా మొబైల్ అప్పుడప్పుడు ఆ ఆ యొక్క క్లారిటీ ఉండదు. ఎందుకు? మొబైల్ దాంట్లో కూడా చాలా లో పెట్టామనుకోండి లైట్, చాలా లైట్ గరం, అరే మొబైల్ ఎందుకు పాడైపోయిందా అనుకుంటా. పాడు కాలేదు, ఆ లైట్ని పెంచితే చాలా క్లారిటీ కనబడుతుంది. అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగిపోతే ఆ హృదయంలో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి భగవంతుని మనము చక్కగా చూడొచ్చు. దానికి కావాల్సింది ఏంటి? మనం చేయవలసింది ప్రేమాంజన చరిత భక్తి విలోద భగవంతుడి యొక్క సేవను ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుడు సంతృప్తుడై ఆ దేవదేవుడు ఎవరైతే ప్రేమతో భగవంతుని సేవిస్తారో వారికి సర్వమును సమకూరుస్తాడు. ఇదే భగవద్గీత యొక్క సారాంశము. అందుకే భగవంతుడు సంపూర్ణ శరణాగతుడు ఎవరైతే ఇస్తారో వాళ్లకు తన యొక్క ధామాన్ని చాలా సులభంగా ప్రసాదిస్తాడు భగవంతుడు. మరియు ప్రియమైన వాళ్ళ లిస్టులో భగవంతుడు వారిని చేరుస్తాడు. కనుక భగవద్గీత అధ్యయనం ద్వారా మానవుడు దేవాది దేవునకు సంపూర్ణ ఆత్మ సమర్పణతో అతని శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత అధ్యయనం తప్పకుండా చేయాలి. స్వాధ్యయనం చేయాలా, శ్రవణం చేయాలి. అటువంటి దీని రెండిటి యొక్క రిజల్ట్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనటం. ఎవరైతే శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనట్లేదో మీ శ్రవణంలో లోపముంది, మీ స్వాధ్యయనంలో లోపముంది. భగవానుడే అతని సంరక్షణ భారమును స్వీకరించినప్పుడు సర్వ విధములైన భౌతిక ప్రయత్నం నుండి అతడు సంపూర్ణంగా విముక్తుడు కాగలడు. మన యొక్క రక్షణ భారాన్ని భగవంతుడు స్వీకరిస్తాను అంటున్నాడు. దీని పట్ల
మరి ఎంతమందికి విశ్వాసం ఉందో లేదో తెలియదు. ఇది నిజంగా ఒక లీలలో ప్రభుపాద వారు చెప్తా ఉంటారు లెక్చర్‌లో. ఆ లీలతో ఎండ్ చేస్తాను. పూర్వము అర్జునాచార్య భగవద్గీత యొక్క కామెంటరీ రాస్తుంటాడు. రాస్తున్నప్పుడు ఈ శ్లోకం, ఏ శ్లోకానికి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో నా భక్తుడి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని దాని మీనింగ్. మళ్ళీ ఆయనకు డౌట్, సరే భక్తుడి యొక్క యోగక్షేమం స్వయంగా భగవంతుడు ఎందుకు చూసుకుంటాడు? అంత అవసరమా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరినైనా పంపించొచ్చు కదా యోగక్షేమాలు చూసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి రాసి దాన్ని ఇలా కొట్టేస్తాడు. కొట్టేసి అక్కడ కొంచెం సందిగ్ధంలో పడి, సో ఆయన తన యొక్క నదీ స్నానానికి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్తాడు భార్యకు చెప్పి. నేను ఇట్లా నదీ స్నానానికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడ ఆ బుక్ అలా ఏదైతే పేపర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. సో భగవంతుడు ఎందుకు వస్తాడు? తన భక్తులను ఉద్ధరించడానికి తనే స్వయంగా వస్తాడా అనేది డౌట్ వచ్చి పెడతాడు. ఈ లోపల ఆయన అక్కడ వెళ్ళిండో లేదో, కృష్ణ బలరాములు ఇద్దరు కూడా పూర్వము వస్తువులను ఒక ఒక కర్రకు రెండు వైపులా ఆ గంపల్ లాంటివి పెట్టి దాంట్లో వస్తువులు మోసుకొచ్చేవాళ్ళం. అలా ఇద్దరు కూడా చాలా హెవీ సామాన్ పెట్టుకొని వస్తారు. సో అప్పుడు మాతాజీ దగ్గర రాగానే, అమ్మ ఇది ఆచార్య పంపించాడు, అర్జునాచార్యుడు. అరే చాలా చిన్నగా ఉన్నారు. అరే ఇంత బ్యూటీ భగవంతుడు ఎట్లుంటాడు? సరే మీకు ఇంత హెవీ వెయిట్ పెట్టాడా? ఎందుకు ఆచార్యుడు ఇంత మీతో మిమ్మల్ని చూస్తేనే హెవీ వెయిట్ మోపేయడం కాదు కదా, మిమ్మల్ని చూస్తే ముద్దాడేట ఉన్నారని చెప్పేసి విధించండి, ఇప్పండి. మీకు ఇంత హెవీ సామాన్ ఎందుకు ఇచ్చాడు అట్లా? ఆచార్యుడు ఇలా ఎందుకు చేశాడంటే, అమ్మా మేము మోయలేమంటే, మేము తీసుకెళ్ళలేము మోయలేమంటే ఆచార్యుడు ఇగో కొట్టాడని చెప్పేసి చూపిస్తాడు గీత ఇట్లా. సో అక్కడ పెన్సిల్తో ఇలా గీత పెట్టాడు కాబట్టి కృష్ణ భగవానుడికి ఇలా గీత ఉంటుంది అన్నట్టు. అరే ఇంత ఆయన కఠినాత్ముడు క్రూరుడైపోయాడా? సరే సరే ఆయన వచ్చిన తర్వాత ఆయన పని చెప్తా కానీ ఆయన సంగతి చెప్తాను. మీరైతే మీకు వంట చేసి పెడతాను, కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి వెళ్ళండి అంటే, లేదు లేదమ్మా మేము అర్జెంటుగా వెళ్ళాలా, ఎందుకంటే మళ్ళీ వేరే పని చెప్పాడు, మేము వెళ్ళాలి, మళ్ళీ అది చేయకపోతే కోప్పడతాడని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ లోపల అర్జునాచార్య వస్తాడు. ఆమె ఏం చేసింది, ఇంటి నిండా సామాన్ ఉంటుంది, మంచిగా వంట చేసి తను ప్రసాదం తీసుకుంటూ ఉంటుంది. ఆయన షాక్. ఎవ్రీడే వంట చేసి నైవేద్యం పెట్టి భర్తకు వడ్డించి తినేది. పూర్వకాలం అలానే ఉండేది. ప్రతి ఇంటి ఇల్లాలు భర్తకు పిల్లలకు వడ్డించి అంత అయిపోయిన తర్వాత మిగిలింది తను తీసుకునేది. అది ఆచారం. సో ఆయన వచ్చి, ఏంటి ఈరోజు ఇలా నువ్వే ముందు తీసుకుంటున్నావు అంటే, లేదు లేదు నువ్వు చాలా క్రూరుడు అయిపోయినావు, నువ్వు కఠినాత్ముడు అయిపోయినావు, నువ్వేంటి అసలు ఆచార్యుడిలాగా లేవు నువ్వు అంటే ఏమైంది అసలు, ఏం కథ, నేనేం చేశానంటే, ఈ సామాన్లు ఏంటి ఇదంతా ఏంటంటే, నువ్వే కదా మీ శిష్యుల ద్వారా పంపించావంట. చిన్న పిల్లలు పాపం వాళ్ళతో అంత సామాన్ మోపిస్తావా? నాకు శిష్యులేంది సామాన్ ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎవరు తీసుకొచ్చారంటే ఇలా ఇలా వర్ణిస్తుంది. ఒక అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఇలా ఉన్నాడు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ డ్రెస్. అప్పుడు భగవంతుడి అర్థమై ఆ బుక్ దగ్గర చూస్తే ఇలా కొట్టేసింది కాస్త చెరిపేసినట్టుందట. యాజ్ ఇట్ ఈజ్ గా యోగక్షేమం వహామ్యహం. అప్పుడు అంటాడు, భగవంతుడు ఎంత పరమదయాలు, ఎంత కృప, ఆయన కరుణాత్మరంగుడు. నేను రాసిన దాన్ని నాకు డౌట్ వస్తే సందేహాన్ని నివృత్తి చేయడానికి స్వయంగా వచ్చాడు. హెల్ప్ చేయడం చాలా దూరం మాట, ఆయన వచ్చి లీల చేసి వెళ్ళాడు అని చెప్పేసి రీసెంట్ గానే ఇది జరిగినది అర్జునాచార్యది. అదే భగవంతుడి గురించి మనకు విశ్వాసం ఉండాల. భగవంతుడి పట్ల, భగవంతుడి సేవ కొరకు మనం ముందు అడుగు వేయాలి. ఒక్క అడుగు ముందుకేస్తే 99 అడుగులు భగవంతుడు వేస్తాడండి. కానీ ఆ ఒక్క అడుగే మనకు విశ్వాసం ఉండదు. గురువుగారు ఎంత చెప్పినా, లేదు ప్రభుజీ చూస్తా ప్రభుజీ చేస్తా ప్రభు అంటాం. ఇక మీ ఇష్టం, మన ఇష్టం, ఆ మన కర్మ ఇష్టం. ఇక భగవంతుడు మన కర్మలో మధ్యలో మనం అన్లెస్ అంటిల్ శరణాగతి పొందకుంటే మన కర్మ మన మీద ప్రబలంగా ఉంటుంది. భగవంతుడు ఏం చేయలేడు. మనం సంపూర్ణ భగవంతుడికి శరణాగతి పొందితే భగవంతుడు మన కర్మనంతా కూడా తీసేస్తాడు. అది చూసుకోండి. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्री